హాయ్, హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ బైరన్ డ్రైవర్. అందరికి గుడ్ మార్నింగ్ అండి. అయితే ఈరోజు వచ్చేసి మేము ఒక కార్ని అమ్మేసాము. ఆ కారు చాలా రోజుల నుంచి వెళ్ళి మా సార్ దగ్గర ఉన్నది. చాలా లక్ ఉన్న కారు కూడా. ఆ కార్ని మా సారు అమ్మేసిండు, రీసెంట్గానే అమ్మేశాడు. దాన్ని చూపించుదామని దాని ప్లేస్లో ఇంకొకటి కార్ వచ్చింది, అది కూడా చూద్దామని వీడియో తీస్తున్నానండి. అదే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరు ఎలా ఉన్నారండి? అయితే వెళ్దాం రండి. ఇదేనండి దాని జాగాలో, ఇదే వచ్చింది మండి. చూడండి, వైట్ అండ్ వైట్ బాగుంది కదా. కానీ ఆ బండి చాలా రోజుల నుంచి నేను కూడా కంటిన్యూగా ఒక వన్ ఇయర్ నడిపిన స్కూల్కి. ఇంకా అది నార్మల్గా అంటే నడిపాను అప్పుడప్పుడు, కానీ చాలా బాగా ఇష్టమైన కార్ అన్నట్టు నాకు. హైట్ ఉంటుంది, బాగుంటుంది. ఇది చూడండి ఒకసారి, దాని ప్లేస్లో ఇది వచ్చింది. ఈ బండి వచ్చింది కదా, ఈ బండి కొంచెం డ్రైవింగ్ డిఫరెంట్ ఉంది. హైట్ కొంచెం డౌన్ ఉంది కదా, అదేమో హైట్ ఉంటుంది అన్నట్టు ఆ బండి. నేను అమ్మేసిన బండి. ఇక మా సార్ అంటాడు, దానికి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది రాజు, హైట్ అది అని చెప్పేసి మా సార్ అన్నాడు. మా సార్ కూడా కొద్దిగా భయంగా పెట్టుకున్నాడు, ఎందుకంటే అది చాలా రోజుల నుంచి మా సార్ దగ్గరనే ఉంది అన్నట్టు. బాగా ఇష్టమైన కారు, మన లక్ ఉన్న కారు అన్నట్టు అది. అది రీసెంట్గా అమ్మేద్దామని అన్నట్లు అమ్మేసిండు. అమ్మేసి తీసుకొచ్చిండు. ఇంకా ఒకటి వచ్చేది ఉంది, ఇంకొక కార్ వస్తుంది. దాని ప్లేస్లో ఇంకొకటి ఎంటీ ఉన్నది, చూసారా నా పక్కకుంటే ఆడ ఎంటీ ప్లేస్లో వస్తుంది. చూడండి మీరు కూడా. కారు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 1 2 3 4 5 ఉన్నాయి కదా. బయట ఒకటి డ్యూటీకి వెళ్ళింది, ఇంకోటి ఏమో బయట ఉన్నది. 2 కార్లు బయట ఉన్నాయి, ఇంకొక కార్ వచ్చేది ఉంది అన్నట్టు. ఇక దాని ప్లేస్లో ఇంకో బండి వస్తుందంట. ఇంకో బండి తీసుకొస్తానని చెప్పాడు నాకు మా సారు. మేబీ ఈ నెల లాస్ట్ వరకు వస్తుందని చెప్పాడు. వస్తుంది కావచ్చు. వస్తే మీకు చూపిస్తా. మనకు ఎంత వచ్చినా వాళ్ళు ఓనర్లే, మనం డ్రైవర్ గాళ్ళం అయితే మీకు కదా. ఏది వచ్చినా నడుపుకోవాలి, చేయాలి. అట్లా మీకు కూడా చూద్దామని అలా తీస్తున్నాను. మిత్రులారా, ఫ్రెండ్స్, స్నేహితులారా అందరూ చూడండి. ఇగో చాలా రోజులు అవుతుంది, మీరు కూడా గ్యారేజ్లో ఎన్ని బండ్లు ఉన్నాయో ఒకసారి చూసేయండి. రేంజ్ బిఎం, ఇంకోటి ఆల్ఫా, ఇంకోటి మజా, ఇంకోటి అల్ఫా రోమియో. 5 రకాల బండ్లు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. వచ్చింది ఇది ఆల్ఫా రోమియో అనుకున్నది. అట్లా చూద్దామని చూస్తున్నా మీకు మిత్రులారా. 4 రోజులే నడపాలి అంతే. మన ఇంటికి వెళ్ళామంటే మనకి ఇంత పెద్ద బండ్లు ఇయ్యరు, మనం వెళ్ళాము, మనం నడపలేము ఇండియాలో కదా. ఏదో మన పల్లెటూరు రాయమని పల్లెటూరు వాళ్ళకి ఇసుడు బండ్లు ఓళ్ళు కొనేటోళ్ళు ఉన్నారు అబ్బాయి. ఏదో లోకల్ బండ్లు, మన ఇండియన్ బండ్లు కొంటారు, చిన్నవి. ఇంత రేంజ్ బండ్లు పల్లెటూళ్ళలో పనిచేసేటోళ్ళు ఎవరు కొంటారు? మనతోటి కాదురా నాయన, మనకి ఇంత పెద్ద డబ్బులు పెట్టి మనం ఎడగొంటాం? కొంటగింటే ఒక బైకు, చిన్ని కార్లు కొనేంత స్తోమత కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు బాగా కావాలి, ఎమర్జెన్సీ. అప్పు ఉన్నది, అప్పు కట్టుకోవాలి. ఈ అప్పుతోటి ఉంది బాధ. సరే వచ్చేసిన బండి కూడా చూసేద్దాం. ఇక బండి ఇది అదే టింటిన్ మా సార్ అమ్మేసిన బండి ఇది ఒకటే. ఇదే లక్ ఉన్న కారు, మా హీరో. ఎందుకంటే 1 ఇయర్ కంటిన్యూగా స్కూల్కి నడిపిన. ఇది అయిపోయిన తర్వాత నాకు వేరే బండి వచ్చింది. ఇదేమో మా సార్ నడిపిండి.
సార్ దగ్గర ఒక 14 ఇయర్స్, 15 ఇయర్స్ ఉంది కావచ్చు అనుకుంటే బండి. కావచ్చు, నాకు కూడా తెలవదు. కానీ బాగా ఓల్డ్ బండి. అన్నిట్లల్లా లక్ ఉన్న బండి ఇది. అన్ని బండ్లు చేంజ్ చేసిండు కానీ మాత్రం ఈ బండి మాత్రం చేంజ్ చేయలేడు. ఇది దీని స్పెషాలిటీ అది. మళ్ళీ ఏంటంటే మేజర్ రిపేర్ పెట్టది, మంచిగా ఉంటుంది, ముద్దుగా ఉంటుంది. ఏమన్నా సర్వీస్ టైం టు టైం సర్వీస్ చేస్తే ఖలాసే, ఎలాంటి రిపేర్లు రావు కదా. ఇప్పుడు నా వెనుకున్న చూసారా, ఇది ఇప్పుడు మనం క్లీన్ చేయాలి ఇక. బయట బాగా మంచిగా కురుస్తుంది కదనే. కొంచెం గొంతంతా పట్టుకుంది. 3 days ఇప్పుడు కొంచెం అందులో తక్కువ ఉంది. ఇక ముక్కు అయితేనేమో అప్పుడప్పుడు జంబలకడి జారమైనట్టు అన్నట్టు అప్పుడప్పుడు పట్టుకుంటుంది ఇక ముక్కు. అది ఎప్పుడు పట్టుకుంటుందో ఏం పడుతుందో దాని ఇష్టం. అది ఇక కూల్ వాటర్ తాగినామా ముక్కు పట్టుకుంటుంది, ఇక హాట్ వాటర్ తాగితేనేమో వదిలేస్తుంది. అట్లుంది ఇక్కడ వాతావరణం. బయట కూడా బాగా మంచిగా కురుస్తుంది. అన్నయ్యలు మీరు కూడా బయట డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా నడపండి. ఎందుకంటే మంచు బాగా కురుస్తుంది. మీరు మబ్బులో 3 o'clock 4 o'clock అలా వెళ్తారు కదా, డబల్ ఇండికేటర్ వేసుకొని కొంచెం జాగ్రత్తగా సేఫ్టీగా నడపండి, సరేనా? డ్రైవింగ్ చేయండి. ఎందుకంటే మనకు ఫ్యామిలీ ఉన్నారు, మన ఇంటికాడ గురించి ఆలోచించుకొని కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. మర్చిపోకండి, డబుల్ ఇండికేటర్ వేసుకొని సేఫ్టీగా వెళ్ళండి. ఓకేనా బ్రదర్స్ అండ్ నా గల్ఫ్ మిత్రులలో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలానే ఇక చూసారా, మళ్ళీ ఒకసారి చూసేద్దాం ఇక మా గ్యారేజ్ని. ఏమైనా చిన్న తప్పులు ఉన్నా కానీ క్షమించండి ప్లీజ్. ఏదో నాకు తెలియని ఏమైనా తప్పులు మాట్లాడితే మాత్రమే క్షమించండి, లేకుంటే వదిలేయండి. అంతేనా? చూడండి ఇక గ్యారేజ్ తింటున్నా. ఇప్పుడు ఇవి ఉన్నాయా, మళ్ళీ నెక్స్ట్ మంత్ తీసేద్దాం వీడియో. ఎన్ని చేంజ్ అవుతాయో చూడండి. ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో ఒక వీడియో తీశాను కదా, ఎన్ని చేంజ్ అయ్యాయో